మణాశ్రమ లేఖలు ఫిబ్రవరి 24, 1947. నిన్నొక భక్తురాలు ఏకాత్మక పంచకం అని తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపించింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయటానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము రాసి చూపిన పద్యాలు 2 ఉండడం చూసి ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా 1912లోననుకుంటా నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా, ఇక్కడే ఉండి భోజనం చేస్తామని పట్టుపట్టారు. వద్దయ్యా, ఈ ఉపద్రవం అంటే వింటారా, మేం వండుకొని తింటే స్వామికేం బాధ అని ఎదురు తిరిగారు. సరే మీ ఇష్టం అన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామాన్ ఇప్పటికీ ఉన్నాయి. కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడు ఇంత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దానంతటది పోవాలి కానీ మనం చెబితే ఆగదు. ఎంతో దూరం చెప్పి చూశాను, వినలేదు. సరే వంట భోజనాలు అయ్యాయి. ఈశ్వర స్వామి నాతో ఉండేవారప్పుడు. వారు స్వామి నేడు తమ పుట్టినదినం కదా, మీరు 2 పద్యాలు రాస్తే నేను 2 రాస్తాను అన్నారు. అప్పుడు రాసా నీ వేణ్పాలు 2ను. భావమేమంటే పుట్టినదినమని పండుగ చేయుటకు సంకల్పించి మీరు మీ పుట్టుకకు స్థానం ఏది అని ఆలోచించండి. జనన మరణాలకు అతీతమైన ఈ నిత్య జీవమందు ఎప్పుడు ముక్తి కలుగుతుందో అదే నిజమైన జన్మదినం. ఏడాదికి ఒకసారి వచ్చే జన్మదినం అంతేనా? ఈ శరీరం వచ్చిందే ఈ సంసారంలో పడితిమే అని తప్పించాలి కానీ ఉత్సాహంతో పండగ చేసి సంతోషించడం శవానికి అలంకరించినట్లుగా ఉంటుంది. మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉంది. ఇంట్లో బిడ్డ పుడితే ఏడవడం, ఎవరైనా గతిస్తే బాజా భజంత్రీలతో ఉత్సవం చేయటం. వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చింది అని దుఃఖించాలి కానీ ఉత్సవాలేమిటి? అప్పట్లో నేను ఈశ్వర స్వామి ఎన్నో పద్యాలను రాసేవాళ్ళము. ఎవరికీ కూడా వాటిని దాచాలన్న శ్రద్ధ లేదు. చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం. భోజన వసతులు లేవాయే, ఎవరుంటారు? ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముంది, ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు అంతే అని అన్నారు భగవాన్.